కేజీ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిర్దౌస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు బహుదా ప్రాజెక్ట్లో మా ఫ్రెండ్స్ చేపలు పడుతున్నారు. మాకు కూడా కాల్ చేసి చెప్పారు. అందుకని మేము కూడా వెళ్దామని చెప్పి ఎరల కోసం అయితే వచ్చాము. చూడండి ఇవి ఎంత పొడుగుగా ఉన్నాయో. మేమైతే ఎరలు తీసుకొని బహుదా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, వాళ్ళు చేపలు పెడుతున్నారు. గాలానికి ఎరలు కూర్చొని నీటిలో అయితే వేస్తున్నారు. చూడండి ఎంత దూరం విసురుతున్నారో. ముగ్గురు అయితే వేశారు. చూద్దాం ఎవరికి ఫస్ట్ పడుతుందో. ఇక్కడ ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్కి అయితే వచ్చేపైతే లాగింది. జిలేబీ చేప, దీన్ని గుడక చేప అని కూడా అంటారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. వచ్చి వేయగానే 5 minutesలోనే చేప అయితే పడిపోయింది. వీటిని అలానే బయట పెడితే చనిపోతాయి. అందుకని వీళ్ళు సంచులు తెచ్చుకున్నారు. ఈ సంచులో వేసి వాటర్లో అయితే పెట్టారు అట్లానే. ఇక్కడ చూడండి వీళ్ళకి ఆల్రెడీ కొన్ని చేపలు అయితే పడినాయి. చూడండి చేప ముళ్ళు గుచ్చుకునింది చేతికి. అందుకని పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అయితే చేపలు పడుతున్నాడు. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. ఆ పిల్లోడికి చేపలు పడినాయంట, 2 పడినాయి ఒకే కాలానికి చూపిస్తున్నాడు. ఇక్కడ వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్కి అయితే చేప లాగిందంట. చూద్దాం ఏ చేప పడిందో. ఏదో చిన్న చేప పడినట్లుంది. ఇసుక తినే చేప. ఈ చేపని మా సైడ్ అయితే తినరు, మీ సైడ్ తింటారేమో కామెంట్ చేయండి. గైస్, ఇంకా చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి. ఈరోజు గాలి కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ. మా ఫ్రెండ్ అయితే వేసాడు. మా ఫ్రెండ్కి కూడా 2 చేపలు అయితే పడినాయి ఒకే కాలానికి. 2 జిలేబీలు. ఇక్కడ వీళ్ళందరూ చిన్న చిన్న జిలేబీలు పట్టుకుంటా అంటే ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఒకేసారి పెద్ద చేపనే పట్టేశాడు. నాకు తెలిసి ఇది 750 grams నుంచి 1 kg మధ్యలో ఉంటుంది. మీరు ఎవరైనా గెస్ చేయండి, చూద్దాం ఎన్ని గ్రాములు ఉంటుందో. ఈ పిల్లోడు పట్టిన చేపని వాళ్ళ అన్న దాంట్లో వేస్తున్నాడు. చూడండి గాలి ఎంత బీభత్సంగా వీస్తుందో. మీదైతే వేస్తున్నాడు గాలము. మళ్ళీ జిలేబీనే పడింది. ఒక్కరికైనా కట్ల చేప పడుతుంది చూద్దామంటే అన్ని జిలేబీలు ఈ ఇసుక తినే చేపలే పడుతున్నాయి. అంటే వాళ్ళు ఈరోజు ఈ జిలేబీ చేపలు పడదామని చెప్పి ఎరలు తీసుకొచ్చారు. కట్ల చేపలు, ఈ రో చేపలు వీటి పట్టాలంటే పిండితో పడతారంట. నెక్స్ట్ వీక్లో పడదామని చెప్పారు. చూడండి మళ్ళీ ఒక ఇసుక తిని చేప పడింది. ఈ ఇసుక తిని చేప పడితే చాలా తలకాయ నొప్పి. ఇది గాలం లోపలికి వెళితే వెళ్ళిపోతుంది, తీయాలంటే రాదు. ఆ చేపని చంపేయాల్సిందే. ఇంకా ఇక్కడ పక్కన ఈత ఆడడానికి పాటలు నాకంటే బాగా వస్తున్నాయి. అన్ని ఓల్డ్ సాంగ్స్ అన్ని పాడేస్తున్నాడు.
ఈ జిలేబీ కొంచెం పెద్దగానే ఉంది. చూడండి ఇక్కడ మాకు పడిన ఇసుక తినే చేపలు. ఇంకా చాలా చేపలు పాడేసాము, చిన్న చిన్నగా ఉంటాయని చెప్పి. మా ఫ్రెండ్ ఈ చిన్న చిన్న చేపల్ని కూడా వీడియో తీస్తున్నావా అంటున్నాడు. ఆ పిల్లోడు అక్కడ నుంచి లేసి వచ్చేస్తున్నాడు. ఆ పెద్ద చేప పట్టినప్పటి నుంచి మళ్ళీ ఒక చేప కూడా పడలేదు. ఇక్కడ చూడండి గలలన్నీ లైన్కి ఉన్నాయి. ఇంకో చేప పడే వరకు అలా నీళ్ళలోకి పోయి వస్తాను. ఈత ఆడదామని చెప్పి దిగాను, కానీ నాకు ఈత రాదు. ఎందుకు లేడీస్కి ఎవరు లేరని చెప్పి మళ్ళీ బయటకైతే వచ్చేసాను. అది కాక ఇక్కడ కింద రాయి ఉంది, అది మొత్తం పాచి పట్టింది. కాళ్ళు పెడతానే జారిపోతాన్నా. ఓకే, ఇప్పుడు వీళ్ళు పట్టిన చేపలు అయితే చూపిస్తాను చూడండి. వీళ్ళు ఇంకా పడుతూనే ఉన్నారు. ఇక్కడ ఇవి ఇద్దరివి, ఇంకొక పిల్లోని చేపలు వచ్చి అక్కడ సైడ్ లో ఉన్నాయి. దీంట్లో ఒక చేప పెద్దగా ఉంది, జిలేబీ చేప. ఇందులో 2 చేపలు ఏమో ఉన్నాయి పెద్దగా. చూడండి, బయట తీసి చూపిస్తాను. చూశారు కదా వీడియో, జిలేబీ చేపలు ఎట్లా పెట్టాము. నెక్స్ట్ వీక్లో అయితే ఈ రోహు చేపలు లేదంటే కట్ల చేపలు అయితే పడతారంట. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.